హాయ్ ఫ్రెండ్స్, మనం చేసిన కర్మకు ఫలితం తప్పకుండా అనుభవిస్తాం. మనం ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే మనకు దక్కుతాయి. ఆధునిక యుగంలో ఉన్నామనుకునే భ్రమలో ఈ సత్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం చేసే కర్మలకు ఈ జీవితకాలంలో వాటి ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మనం సరైన సమయంలో అర్థం చేసుకోం. మన కర్మ ఫలాలను మనం అనుభవిస్తున్నామని తెలిసేసరికి సమయం మించిపోతుంది. ఈరోజు వీడియోలో కర్మలు ఎన్ని రకాలుంటాయో తెలుసుకుందాం. మన దేశంలో అనేక మంది పెద్దవాళ్లు కర్మఫలాలకు సంబంధించిన విషయంలో లోతుగా పరిశీలన చేశారు. మన పురాణాల్లో కూడా కర్మఫలాల గురించి విస్తృతమైన సాహిత్యం అందుబాటులో ఉంది. వారి అధ్యయనం ప్రకారం కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది క్రియమాన కర్మ. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేసే చర్యలను క్రియమాన కర్మలు అంటారు. ఈ పనులు చేయడం వల్ల మనుషుల జీవితాలు ముందుకు సాగుతూ ఉంటాయి. అచేతనమైన వస్తువులు, ప్రాణులు ఎలాంటి కర్మలు చేయలేవు. ప్రతిరోజు పనులు చేయడం ప్రతి జీవి యొక్క కర్తవ్యం. తమ తమ ఆలోచనలు బట్టి పనులు చేస్తూ ఉంటారు. క్రియామాన కర్మ గతిశీలత గురించి ప్రస్తావిస్తుంది. ఇలాంటి కర్మల ఫలాలు వెంటనే జరుగుతూ ఉంటాయి. మీకు భోజనం చేయగానే మీకు ఆకలి తీరిపోతుంది. మీరు స్నానం చేయగానే మీ శరీరం శుభ్రం అవుతుంది. మీకు ఒకలాంటి సంతృప్తి కూడా కలుగుతుంది. వీటి కోసం అదనంగా ఎలాంటి శక్తి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. రోజంతా శ్రమ పడితే నిద్ర దానంతటదే వస్తుంది. అలసట తీరగానే మీకు మీరే నిద్రలో నుంచి లేస్తారు. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా నిద్రలేవడం చేస్తే మీరు జీవితంలో అనేక పనుల్లో వెనకబడిపోతారు. వాటి దుష్ఫలితాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి కర్మలను క్రియామాన కర్మలు అని పిలుస్తారు. ఇక రెండవది సంచిత కర్మలు. కర్మలు చేయాల్సిందేననే విషయం మీకు అర్థమై ఉంటుంది. కొన్ని కర్మలు మనం చేస్తూ పోతాం. అయితే కర్మలు చేసేటప్పుడు వాటి దుష్పరిణామాలు ఎలా ఉంటాయో మాత్రం మనకు తెలియదు. అయితే మనం మంచివనుకున్న పనులు, చేయగలమనుకున్న పనులు చేస్తూనే పోతాం. అయితే మనం చేసే కొన్ని పనులు ఇతర జంతువులు, ప్రకృతి అంగీకరించేవిగా ఉండవు. మనం చేసే పనుల గురించి ఆలోచిస్తూ మనం బాగానే చేసాం, వాటి పరిణామాలు కూడా బాగానే ఉంటాయనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన ఆలోచనల్లో మనం చేసే పనుల్లో మార్పులు చేసుకోక తప్పదు. మనం చేసే కొన్ని పనులు పైలోకంకి కూడా వెళ్ళి అక్కడ పేరుకుపోతాయి. ఆ కర్మఫలాలు కూడా మన మరణానంతరం అనుభవించాల్సి ఉంటుంది. మనం చేసే ఆ కర్మఫలాలు అనుభవించినంతకాలం వాటి తాలూకు బాకీ మిగిలే ఉంటుంది. వీటినే సంచిత కర్మలని పిలుస్తాం. ఇక మూడవది ప్రారబ్ధ కర్మలు. మనం చేసే కర్మలు పూర్తయి వాటిని అనుభవించే స్థాయి వచ్చేసరికి దాన్ని ప్రారబ్ధ కర్మలని అంటాం. అప్పుడే వీటి కర్మఫలాలు మనకు దక్కుతాయి. ఇలాంటి కర్మల గురించి ప్రతిఫలాలు దీర్ఘకాలం పాటు ఉంటూ ఉంటాయి. కొన్ని రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, లేదంటే మరో జన్మలో కూడా కావచ్చు. అప్పటి వరకు ఆ కర్మల తాలూకు ప్రభావాలు మనతోనే ఉంటాయి. ఇందులో మనిషి చేసే మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. మనం మన రోజువారీ జీవితంలో ఒక్క రోజులోనే అనేక పనులు చేస్తూ ఉంటాం. ఇందులో కొన్ని మన సంచిత కర్మల్లో భాగంగా ఉంటాయి. అవి మనతోనే విలీనమైపోతాయి. మనిషి తన జీవితకాలంలో లక్షల రకాల పనులు చేస్తూ అనేక పనుల సమాహారంలో ఉంటాడు. గత జన్మ తాలూకు కర్మలను కూడా ఇందులో సమ్మిళితం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకా అనేక కర్మఫలాలకు ఫలితాలు మనం ఇంకా అనుభవించాల్సి ఉంటుంది. మన శాస్త్రాల్లో ఒక జ్ఞానయోగం కూడా ఉంది. మనిషి సాధన ద్వారా ఈ జ్ఞానయోగను సాధిస్తాడు. అప్పుడే మనిషి ప్రారబ్ధ కర్మలు పూర్తవుతాయి. ఈ కర్మఫలం పూర్తయినప్పుడు ఎలా ఉంటుందంటే ఏళ్ల తరబడి అంధకారంలో ఉన్న వ్యక్తి వెలుతురులోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఆధ్యాత్మిక భాషలో వీటిని ప్రారబ్ధ కర్మలు అని అంటారు. మరి ఈ వీడియో ద్వారా కర్మల సిద్ధాంతాన్ని, కర్మఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదా. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్మాణే సంగోస్త్వ కర్మణే అంటే అర్థం ఏంటంటే మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాటి ఫలితాల గురించి ఎదురు చూడకూడదు. కానీ వాటి ఫలితాలు మాత్రం ఎప్పుడొకప్పుడు తప్పకుండా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది మంచి ఫలితం కావచ్చు, చెడు ఫలితం కావచ్చు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.